కాళేశ్వరాన్ని చూసినాం, వాస్తవం అది. కానీ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఇచ్చిన తీర్పుల్లో పీసీ ఘోష్ గారి కమిషన్ వేసిన విధానాన్ని తప్పట్లే. మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వారితో అర్ధరాత్రి కూడా చర్చ జరిపారు. ఇప్పుడు కూడా మా పీసీ అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ మాకు జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులు కోరినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించడానికి సమయం అని చెప్పి మా రవాణా శాఖ మంత్రులు వారు చెప్పడం జరిగింది. అర్ధరాత్రి నుంచి జరుగుతున్న సమ్మెను విరమించుకోమని కూడా మేము వాటిని కోరడం జరిగింది. ప్రభుత్వ పక్షాన ప్రయాణికులు ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోమన్నాం. ప్రధానంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మా ఆడతల్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడమని చెప్పని కూడా ఆర్టీసీ కార్మికులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓ రోజు నష్టాల బాటలు ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలు తీసుకుని వచ్చి ఈ 2 సంవత్సరం 3 నెలలు ఇప్పటికే ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటూ వారు చెప్పేటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ విధానం మేరకే మేము ముందుకు వెళ్తుంది. జైత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల వెంకటేశ్వర బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రికి పిచ్చి పట్టింది అని కామెంట్ చేస్తారు. దానిపై ఇప్పుడు పిచ్చి ఎవరికి పట్టిందని ప్రజలు దించేసారు. గత నుంచి 10 సంవత్సరాల తెలంగాణ పేరిట అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పిచ్చి పట్టినట్టుగా అధికార దాహంతో అక్రమ సంపాదనకు తెరదీసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిరనే కదా వాళ్ళ ప్రభుత్వాన్ని దించి ఈరోజు మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇంకొకటి మీరు ఒక్కటి అడుగుతున్న 2వ సామాన్ కూడా చెప్తున్నా. ఈరోజు క్రాస్ బ్రీడ్ గురించి ఏదో మాట్లాడారు. అసలు క్రాస్ ఓటు వేసింది మీరే కదా, అందుకే మీ పార్టీ మేము సస్పెండ్ చేసినప్పుడు దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. సిద్ధాంతపరంగా ప్రయాణం చేయండి మీరు, మేము సిద్ధాంతపరంగా ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారని, ఎవరికి పాత జ్ఞాపకాలు మర్చిపోతున్నారని చెప్పండి, ఎవరికి అలాంటి వ్యాధి ఉందని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ విజ్ఞులు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి అంతా పేద ప్రజల అవినీతి కోసం పాటుపడే విధానాలు. మీలాగా దోచుకోవాలని చెప్పినటువంటి ఆలోచన లేదు కాబట్టే ఇన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయి. పిచ్చి పట్టింది ఎవరో ప్రజలు గమనిస్తారు, ప్రజలు విజ్ఞులు, భవిష్యత్తు వారికి తగిన బుద్ధి చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.